ఎవరు నీళ్లు పట్టుకోకూడదు. కొండి కణించే వాళ్ళు నీళ్లు తాగి 2 రోజులైతే దండం పెడతారు. నీళ్ళు వేయండి అయ్యా. దేవుడికి నీళ్లు ఇవ్వండి అయ్యా. గుర్రానికి నీళ్ళయ్యా. తాగడానికి గుక్కి నీళ్ళేవయ్యా. తల ఒక కడవ పట్టుకుంటాం. నీకు పుణ్యం ఉంటుంది కాదనుకో. ఈ ట్యాంకర్ రప్పించిందే నేను. ఒక్కమిస్తుండేది మన ఎమ్మెల్యే గోరు. నేను చెప్పినట్టే మీరంతా ఇన్నల్లా. బండి తీరా. నా డార్లింగ్ ఇంటికి పోనే పోనే. పట్టుకునివయ్యా. ఒక బిందు పట్టుకునివయ్యా. కుసుమే తిన్నావా? తింటే తింటారు, లేకపోతే సస్తాను. నీకేందట? నా కుసుమి టిఫిన్ చేసినాక నీళ్లు తాగిందో లేదోనని నీళ్ల ట్యాంకర్ తో వచ్చిన. పట్టుకో. ఆడపిల్ల దగ్గర నీ పెతాపం సిగ్గులేదట్రా నీకు? నీళ్ళపై ఏ పిచ్చి మొహ, నిన్ను చేసుకోపోయేవాడు కదే. ఆడితే ఎందుకు గొడవ? అమ్మా, కావాలంటే నేను 50 పైసలకైనా పాత బస్ స్టాండ్ లో అమ్మి, కానీ ఏదో సచ్చినోడిని మాత్రం నేను చచ్చినా పెళ్లి చేసుకోను. ఈయన్ని కట్టుకుంటే ఈ పాడుపడ్డ ఊరు వదిలేసి హాయిగా టౌన్కి వెళ్ళి బతకచ్చు. నేను ఈ ఊరు ఇడిచిపెట్టాలను. ఇట్లాంటి ఏదోటి సపోర్ట్ చేస్తున్నావే. నువ్వు నాకు అమ్మవి కాదు, దెయ్యం. అక్క అన్న ఎవరైనా వచ్చి ఏదోటి చంపేయండి. ముందు నువ్వు నీళ్లు పట్టుకోవమ్మా, లేదంటే మా సాగుకు వచ్చేలా ఉందే. రత్నక్క, కుసుమిని ఎట్టాగైనా ఒప్పించి తన మెళ్ళో తాలి కట్టాలని ఇన్నాళ్ళ నుంచి ఎదురు చూస్తా ఉన్నా. ఇది ఇట్టాగే ఎగడతా అంటే ఎత్తకపోయి మరీ మెళ్ళో తాలి కడతా. చూస్తా. బిస్కెట్లు ఎవడ తేరగా వస్తాయా? మా అత్తారింటి బిస్కెట్లు ఫ్రీయే కదా. కట్టపడి సంపాదిస్తుండా. నీలా ఎమ్మెల్యే ఎంగిలి బితుకులు తిండాలే. డబ్బులే రాలేదు, చెప్పు తగ్గుద్ది. నా డార్లింగ్ ఇంటి ముందు ఎవరికి నీళ్ళు ఇయ్యను. పదండి. ఏందక్క? ఏ ఆ పిల్లని తిడతావిటే, అందరికి నీళ్లు కావాలిగా. నువ్వు పట్టుకోమ్మా. అమ్మా తల్లి యాడ్ నుంచి వచ్చి మేము ఇక్కడ పని చేసుకుని బతకాలనుకుంటున్నాం. నీళ్లు పట్టుకుని అమ్మా. అక్క, ఒక్క కడవ నీకు దండం పెడతాను. గుర్రం కోసం ఒక కడవ నీళ్ళిరా. ఈడ మనుషులకే గతి లేదు, గుర్రానికా? ఇట్టే ఇనే రకం కాదు కానీ దీన్ని తీసుకొని ఒకేటి మర్యాదగా చెప్తే వీళ్ళు వినిపించుకునే రకం కాదక్క. 4 తగిలిస్తేనే గుర్తొస్తుంది. కోరుకుంటారు నందీశ్వరుని కోరుకోండి. కొత్తగా అడిగేదానికి ఏమున్నది పా. కరువు వచ్చి 16 ఏండ్లైనది. వానొచ్చేలా చేశామి. జాతర జరిగి 10 ఏండ్లైనది. ఈ ఊరు ఇడిసి వెళ్ళిపోయిన వాళ్ళందరూ తిరిగి వచ్చి జాతర జరిపేలా చేశామి. అయ్యా, మీరు మాట్లాడేదాపి చాలా ఏండ్లైనది. 2 మంచి మాటలు ఏదైనా చెప్పండి సామి. ఈ ఏడు ఊరి జాతర జరుగుతుంది. నిజంగానే జరుగుతుందా? నేను జ్ఞాన నేత్రంతో చూసి చెప్పింది ఈ మాట. జ్యోతిర్లింగం. ఈ ఊరు ఇడిచిపెట్టిపోయిన వాళ్ళందరూ తిరిగి వచ్చేస్తారా? ఆయన ఏమీ మాట్లాడరు. మంచి సామి. అయ్యగారు ఆ సగ్గుగాని రాళ్ళతో కొట్టి చంపేయాలి. అలాగని దేవుని ఏడుకోండి. ఆ జగ్గు ఏం చేశాడు? ఒక సొక్క నీళ్ళు లేకుండా వెళ్ళాడు. ఆ సంగతి వదిలేండిరా. జాతర జరుగుద్దంట, ఆచార్య చెప్పినాడు. ఏంటి ఎండలు దేవుడా? రండి రండి. నమస్తే నమస్తే. ఎమ్మెల్యే గారు వచ్చారు. ఏం లేదు సార్, మా ఊరి జాతర. ఏ ఊరు? నందికూలు. వినిపించుకోండి సార్. 2000 మీ సాయం కావాలా? చెప్పు. నాకు దుడ్డుతో పని లేదు సారు. ఇంకేం కావాలయ్యా? నీళ్లు కావాలి సారు. పంపిస్తున్నాను కదయ్యా, వారానికి ఒక ట్యాంకర్. ఊర్లో జాతర ఉంది సారు. 100 ట్యాంకర్లు వచ్చినా సరిపోవు. 100 మంది ఉన్న ఊరికి నీళ్ళియడానికైనా నేను ఎమ్మెల్యే అయినా. మీరెంత గొప్పవారు. ఆడికొచ్చి చూస్తే ఎందుకు అడిగామో అర్థమవుద్ది. ఆడకొచ్చి ఏం చేయాలంట? అయ్యా పబ్లిక్ లో గోక్కోకరా. అవును, ఏ ఊరు అది? అన్నుండి నాకు సింగిల్ ఓటు కూడా పడలేదు. 15-20 మంది వచ్చినట్టుండారు ఇక్కడికి. అట్టా కాదు సారు. ఇంకెలా? మీ సాయం కావాలా? ఊర్లో నీళ్లు లేవు, నెట్వర్క్ లేదు, రోడ్లు సరిగా లేవు. ఇవన్నీ మీరే కదా సొరవ తీసుకుని చేయాలా? సరేనబ్బా, మెట్రో, మల్టీప్లెక్స్, ఇంకేమేం కావాలో లిస్ట్ ఇవ్వు, చేసి పెడతాను. 10 ఓళ్ళకి నీళ్ళు ఇచ్చేంత పెద్ద ఏరుంది మా ఊళ్ళో. 10 ఏళ్ల నుంచి పూడికి తీయడానికి ఒక్కసారి రాలా.
సర్కారు పూడికి తీయడానికి డబ్బులు ఇస్తోంది. ఆ డబ్బులు ఏ ఏదో జోబులోకి వెళ్తున్నాయో ఏందో. ఆ సొమ్ము మీరే దోసుకు తిన్నారంటున్నారు. దీనికేమంటారు? అలా అంటున్నారా? రే కొంచెం ఇటు రారా. వీళ్ళందరూ కలిసి నాకు ఎసరట్టాలని చూస్తున్నారు. చెప్పు తీసుకుని 4 అంటించు. ఏయ్, మీరే గడ్డపారలు తట్టలు తీసుకుపోయి పూడిక తీసుకోండి. అది కూడా ఎమ్మెల్యే గారు చేయాలా ఏంది? జూలై 2న జాతర జరుగుద్ది. ఆ, మేము అడిగినవన్నీ మీరు చేయాల్సిందే. ఆచార్య గారు జాతర జరుగుద్దని చెప్పినాడు. జరుగుద్ది. అది సరే, ఆచార్య ఏమైనా రాష్ట్రపతి? ఆయన చెప్పారని నా పళ్ళని మానేసుకుని మీ ఊరు జాతరకి రావాలా ఏంది? ఎల్లండి అవతలకే, లేకపోతే బండి ఎక్కించేస్తాను. మీరు కావాలంటే చూడండి, జాతర జరగనే జరగదు. నిన్నట్ట వదిలేదేలే. మా అందరికీ సమాధానం చెప్పాల్సిందే. ఏయ్, మేము అడిగినవన్నీ చేస్తానని మూసుకొని మాటివయ్యా. మాట ఇయ్యాలా? సరే పెద్దాయనా, మాటిస్తున్నానులే. ఈ జాతర జరగదు. రే అందరూ వెళ్ళిపోండ్రా ఊరు నుంచి. ఆ దరిద్రపూర్ నుండి వెళ్ళిపోండి. ఎవడ్రా దరిద్రపూరు? మా తాత ముత్తాతలు కట్టిన ఊరది. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు. ఏయ్, ఎమ్మెల్యే గారికి ఎదురు చెప్తావా? నీకేంటి మర్యాద? ఇగో ఎమ్మెల్యే, నీకు ఛాలెంజ్ చేస్తా ఉండా. ఇది నువ్వు చేయకుంటే నా ఊరికి కావాల్సింది నేనే చేసుకుంటా. నా ఊరి జాతర నేనే నడిపిస్తుంది. నా ఛాలెంజ్. అది మాట అంటే ఎమ్మెల్యే గారు, మీకు దమ్ముంటే ఊరోళ్ళ ముందు మీరు ఛాలెంజ్ చేయండి. ఇప్పుడు చేస్తారు చూడు, చేస్తారు. అలాంటవా? నేను ఛాలెంజ్ చేస్తున్నాను చూసుకో. నీ ఊరు నీది కాదు. నీతో కలిపి ఆ ఊర్లో ఒక్క నర పురుగును కూడా ఉండనేమో చూస్తూ ఉండో. జాతర జరగదు. మీ ఊరు వల్లగడవుతుంది. పోండి. తుపాకీ నీ ఒక్కటి గాడే ఉందనుకునేట. తుపాకీ ఉన్నాడు నా కాడ కూడా ఉండారు. ఏదో రోజు ఆలే కాల్చిపారు నూపుతారు. ఏ జగ్గు ముసలోడు చేతులు ఒళ్ళు ముట్టుకుని మాట్లాడుతున్నాడు. వాడు నా నుండి తరమే చిత్త కొట్టి తరిమేస్తాను. వాడప్పా. కానీ అన్న, నాకు తుపాకీ ఇప్పించండి. ఎప్పటి నుంచో అది నా కోరిక. కుదరదని మాత్రం అనకండి, ఖచ్చితంగా కావాలి. ముందు చెప్పింది సరే నీ అయ్యా. రాయ్ పోనీరా. విరూపాక్ష, ఏంటి బాలరాజు? యూనివర్సిటీ హెడ్ చల్లే ఇత్తనాల మీద మన పేరు ఉంటుంది అంటున్నారు. అంటే రేపు కాసే కాయల మీద కూడా మన పేరు ఉంటుందా? 100%. ఇప్పుడంతా వరి నాటితే డైరెక్ట్ గా బియ్యమే వస్తున్నాయంట. అట్లాంటప్పుడు మన పేరు రాదా ఏంటి? చెప్పండి. ఏందన్నా వదిలితే రైతులు అయిపోయేలా ఉన్నారు? అయ్యో అదేం లేదు, అదంతా మా వల్ల కాదు. రైతు అంటే పెద్ద పంచాయతీ, అది మన వల్ల కాదు. అయితే ఇంతకు ముందు ఏం చేసేవాళ్ళనా? మాది సూపర్ లైఫ్. అవన్నీ ఎందుకు అడుగుతావులే అన్నా. అదేదో చెప్పండి అన్నా, విందాము. వీళ్ళకు ఏం పని లేదు, మనకి పని లేదు. కథ లేకుండా జీవితం ఉండదు. మొదలెట్టు బాలరాజు. ఓకే, మన బయోగ్రఫీ స్టార్ట్. ఇప్పుడే మన కేంద్ర మంత్రి వర్యులు శ్రీ అంజనాద్రి గారు వచ్చేశారు. ప్రేక్షకులందరూ వారిని శాంతియుతంగా ఆహ్వానించాలని కోరుకుంటున్నాం. అందంగా చేశారు. మంచి శిల్ప అనుకుంటా. విరూపాక్ష, చెప్పరా. ఈ పెళ్లి, ఈ సంగీత్, ఇవన్నీ మనకు అవసరమా? అవును బాలరాజు, పోలీసులు మన కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. మనం ఎవరికంటా పడకుండా గుంపులో గోవిందా తిరుగుతూ ఉండాలి. ఎంత మంది అప్సరసులు ఉన్నారు. ఈ నక్క మాస్క్ వేసుకోవడం వల్ల ఒక్కళ్ళు కూడా సరిగ్గా చూడలేకపోతున్నాం. మాస్క్ దీకా ఉంచు. వాయ్ సేఫ్టీ. ఇప్పుడు నా డాన్స్ తో ఎవరో ఒక అమ్మాయిని పడగొట్టేస్తాను, చూస్తూ ఉండవు. నిజంగానా?